ఈనాడు ఈ 34వ మహానాడుకి విచ్చేసిన ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆ స్వామివారి పాదాల సాక్షిగా ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క 34వ మహానాడుకి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, నా అభిమానులకు, ముఖ్యంగా 2 రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా అలాగే విదేశాల నుంచి కూడా విచ్చేసిన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ముఖ్యంగా నా తెలుగు ఆడపడుచులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి ఈ యొక్క శకానికి పురుషుడు, చరిత్ర సృష్టించిన గౌతమిపుత్రుడు శాతకర్ణి మన తెలుగువాడు. అలాగే మన తెలుగువాడు కాకపోయినా తెలుగు ప్రజల గురించి, వాళ్ళ బాగోగుల గురించి అహర్నిశలు ఆలోచించిన శ్రీకృష్ణదేవరాయలు చరిత్రలో మిగిలిపోయాడు. అలాగే కండకావరంతో కళ్ళు నెత్తికెక్కి కర్రపెత్తనం చేస్తూ వాళ్ళ విచ్చలవిడిగా రాజ్యం సాగిస్తున్న కాంగ్రెస్ పై ఆనాడు 83వ సంవత్సరంలో మరొక చలచిత్ర రంగాన్ని వదులుకుని అంతవరకు మగడోలేని మహారాజులుగా వెలుగొందిన నందమూరి తారక రామారావు గారు తొడగొట్టి సింహం నిద్ర లేచి గడప దాటి కాలు దువ్వి చరిత్రను తిరగరాసిన ఎన్టీ రామారావు గారు మన తెలుగువాడు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు, ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధృవతారకుడు, ఆరంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని అందరి మహానుభావులు కాలేలు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అత్యున్నత దీక్ష పొందాలి, నీ దారిలో నువ్వు నడవాలని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు. ఆయన మాటలతోనే చెప్పడం కాకుండా చేతలతో చేసి చూపించిన వ్యక్తి. అంటే ఎటువంటి వ్యతిరేక పరిస్థితులకు బెదరక వెన్ను చూపక ముందుకు సాగిన ధీరోదాత్తుడు, తెలుగు జాతీయ ఆత్మగౌరవాన్ని కాపాడిన మహానుభావుడు. అలాగే తెలుగు వెలుగును ప్రపంచం నలుమూలలో వ్యాపింపజేసిన తెలుగు వెలుగు నందమూరి తారక రామారావు. మనం ఎక్కడ పడితే అక్కడ తన మహానుభావులు అది ఉంటాం. పరివర్తిత సంసారే మృతం గోవాన జాయితే సజాతం ఏన జాతేన జాతి వంశ సమున్నతి. అంటే ఎవరైతే పుట్టి తన కుటుంబానికి, తన ఊరికి, తన గడ్డకి, తన జాతికి, తన దేశానికి, రాష్ట్రానికి, తన దేశానికి కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు ఇమిడి పెడతారో, ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళ జన్మకి పూర్తి సార్థకత. నేహామి ప్రణాశోసి ప్రత్యవాయోన విద్యతే నా స్వల్పమప్పస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్ అంటాం. అంటే అటువంటి మహానుభావులకి ఈ చావు పుట్టుకలంటే భయం ఉండవు. అటువంటి వాళ్ళే మహాపురుషులుగా, లేకపోతే అవతార పురుషులుగా అందరి హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోతారు. మరి అటువంటి ఎన్టీ రామారావు గారు మన జాతిలో పుట్టడం మనకి ఎంత గర్వకారణమో, ఈరోజు మరి అంత ముందు మన మద్రాసీలుగా పిలువబడే మన అందరినీ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా, అంటే తెలుగు జాతి స్ఫూర్తిని పెంచడమే కాకుండా తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలను. ఒక్క సెకండ్ చూడయా, అందరూ కూర్చోండి. అక్కడ వెనకాల అక్కడ వాటర్ శాచెట్స్ కానీ బటర్ మిల్క్ శాచెట్స్ వేస్తున్నారు. దయచేసి ఎవరు వేయద్దని కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. ఏమీ లేదు, కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. వాటర్ సప్లై ఇసిరేస్తున్నారు. అక్కడ క్రమశిక్షణ పాటించాలి. ఎవరైతే ఇసిరేస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్. సప్లై చేసే వాళ్ళు డిసిప్లిన్ ఉండాలి. వాలంటీర్స్ కూడా సూపర్వైజ్ చేసుకోవాలి. వాలంటీర్స్ అనే వాళ్ళు పర్ఫెక్ట్గా చేయాలి. ప్లీజ్ అందరూ కూర్చోండి. ఇంకా కొంతమంది ఉన్నారు లాస్ట్లో. ప్లీజ్ సిట్ డౌన్. తమిళ్లో కూర్చోవాలి. అక్కడ పోల్ దగ్గర కూర్చోవాలి. ఎవరు ప్రెమిసెస్ లో మాత్రం నిలబడుకోవడానికి వీల్లేదు. ఎవరు నిలబడుకోవాలంటే
పక్కకెళ్ళి బయటికి వెళ్ళి నిలబడుకోండి. క్రమశిక్షణ చాలా ముఖ్యం. ప్లీజ్ క్యారీ ఆన్ బల్. అలాంటి మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చి అలాగే ఆయన మా పార్టీ స్థాపించిన 9 నెలలకే అధికార పీఠాన్ని అధిష్ఠించి అంతవరకు అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న మరి వెనుకబడిన తరగతుల వారికి, దాడిత పీడిత వర్గాల వారికి, అలాగే మైనారిటీ వాళ్ళందరూ కూడా అధికార పీఠం మీద తీసుకొచ్చి కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఎన్నో విప్లవాత్మకమైన పథకాలని ప్రవేశపెట్టి గూడు గూడు గుడ్డ కనీస అవసరాలైన వాటిని సమకూర్చిన మహానుభావుడు ఆయన. అంతవరకు ఏదో 4 తాటాకులు ఇచ్చి 500 రూపాయలు ఇల్లు కట్టుకోమనే వారికి అందరికి కూడా మరి ఒక విప్లవాత్మకమైన భవనాలని వాళ్ళని ఉండడానికి ఇళ్ళు, పక్క ఇళ్లను కట్టించిన మహానుభావుడు. అలాగే చేనేత వస్త్రాలు ఏమి సగం ధరకి ఒక చీర దోవతి, అలాగే కిలో బియ్యం 2 రూపాయలకి ఆనాడే ఒక ఆహార భద్రత విప్లవాన్ని తీసుకొచ్చిన ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆచరిస్తుందో మన దేశంలో, దాని ఆనాడే ఒక ముందు విషయంతో ఆనాడే ప్రారంభించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే ఆయన ఎన్నో మహిళల కోసం అయితేనేమి ప్రత్యేకమైన ఇక్కడే ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో పద్మావతి విశ్వవిద్యాలయాన్ని, అలాగే మహిళలుగా తండ్రులు సమాన హక్కులు, అలాగే ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో వాళ్ళకి రిజర్వేషన్లు ఇవన్నీ కూడా కల్పించిన మహానుభావుడు. ఎన్నో విప్లవాత్మకమైన మొత్తం మన రాష్ట్రమే కాకుండా యావత్ దేశం ఆ యొక్క పథకాలన్నిటి కూడా ఆదర్శంగా తీసుకుని అమలు చేసిన వాటన్నిటికీ ఒక సృష్టికర్త నందమూరి తారక రామారావు. అలాగే మరి ఈనాడు ఇవాళ మనం ఒక ప్రత్యేకమైన రాష్ట్రం అంటే ఒకటి మనం ప్రపంచంలో పంచకెట్టని వాడిలో ప్రపంచంలో మనగాడు, అలాగే కండువా వేసి గడప దాటని మొనగాడు, పంచపక్ష పరమాన్నాలు పళ్ళ ముందు పెట్టిన గోంగూర కోసం వేచి ఉండేవాడు ఎవడయ్యా వాడు, ఇంకెవరు మన తెలుగువాడు అన్నట్టు మన తెలుగువాడి యొక్క రూపానికి ప్రతిబింబం నందమూరి తారక రామారావు. మరి అలాగే ఆయన ఎన్నో ఈరోజు మరి ఆయన 93వ యొక్క జయంతిని పురస్కరించుకొని ఇక్కడ ఎప్పుడో అప్పుడు పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చాక 83 అనుకుంటా ఇక్కడ తిరుపతిలో మహానాడు జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ 34వ మహానాడు కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా ఈ పరిస్థితుల్లో ఇవాళ మనం ఒక కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఈ కొత్త రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ తిరుపతి పుణ్యక్షేత్రం జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త రాష్ట్రం అందరూ కూడా ఎంతో నమ్మకంతో పార్టీకి ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో ఆయన ఇదివరకు ఉభయ రాష్ట్రాలు అంటే కలిసి ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా మళ్ళీ స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దే నాయకుడు ఇంకెవరైనా ఉన్నారా అంటే మన చంద్రబాబు నాయుడు గారనే నమ్మకంతో మీరంతా ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి మన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవిని అంటగట్టారు. మరి ఆయన ఎంతో ఆయనకున్న అనుభవం, ఆయనకున్న క్రమశిక్షణ ఆయన చెప్తూ ఉంటారు ఎప్పుడు, నాకు నాన్నగారి నుంచి అబ్బిని అని. ఇవన్నీ క్రమశిక్షణ అయితేనేమి, ఈ యొక్క ఆత్మవిశ్వాసం అయితేనేమి, ఈ యొక్క దూరదృష్టి అయితేనేమి, అలాగే అదే బాటలో ఆయన నడుస్తూ ఈ రాష్ట్రాన్ని ఎంతో చాకచక్యంతో ముందుకు తీసుకెళ్తున్నారు అభివృద్ధి పథంలో. ఆయన రేయింబౌడు కూడా కళ్ళకు నిద్ర లేకుండా, అలాగే కాళ్ళకు విశ్రాంతి లేకుండా అహర్నిశలు ఆయన కృషి చేస్తున్నారు. త్వరగతిన మన ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు అమరావతి ఏదైతే నేను ఇప్పుడు చేస్తున్నాను గౌతమ బుద్ధ శాతకర్ణి చిత్రం, ఆ చిత్రం ఆయన గౌతమ బుద్ధ శాతకర్ణి పుట్టింది తెలంగాణలో కోటిలింగాల్లో. మరి అక్కడ మెదక్ జిల్లాలో ఆయన పెరిగి తర్వాత ఇక్కడ అమరావతిని రాజధానిగా చేసి అటు పైన ప్రతిష్టానపురం అంటే ఉజ్జయిని దాన్ని కూడా రాజధానిగా 3 రాజధానికి ఎలాగైతే శిక్షణ దేవాలయాలకు ఉండేవో అలాగే 3 ఉత్తర రాజస్థాన్ నుంచి దక్షిణ మైసూరు అలాగే అక్కడ మన కడలూరు వరకు ఆయన మొత్తం ఈ యావత్ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యం మీద పరిపాలించిన చక్రవర్తి మన తెలుగు చక్రవర్తి. సో అలాగే ఈనాడు ఈ యొక్క ఏదైతే ఈ రాష్ట్రాభివృద్ధి ఉందో
దాన్ని ముందుకు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసుకుంటూ అలాగే ప్రజల సహాయ సహకారాలతో మీరందరూ ఎంత మనకి ఈ యొక్క ఆర్థిక ఒత్తిడి ఉన్న ఇబ్బందులు ఉన్నా కూడా మరి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ రైతుల రుణమాఫీ అయితేనేమి డాక్రా మహిళల రుణమాఫీలు అయితేనేమి చేనేతల కార్మికుల యొక్క రుణమాఫీలు అయితేనేమి ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక ఆర్థిక ప్రణాళిక రూపొందించి ముందుకు పెడుతున్నాం. తప్పకుండా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కూడా మనకి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు వీటన్నిటి కూడా నెరవేరుస్తారని వాడిపైన మీరు ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు అన్ని కూడా వాళ్ళంతా నెరవేర్చేలా మీరందరినీ వారిని ఒప్పిస్తారని అలాగే ఇక ముందు ఈ రాష్ట్రాన్ని ఏదైతే అందరూ కలలు కంటున్నారో దాన్ని ఒక స్వర్ణాంధ్ర రాష్ట్రంగా ఆ నాయకులతో తీర్చిదిద్దుతుందని ఈ యొక్క రాష్ట్రం నమ్మకం ఉంది అందరికీ. అలాగే కార్యకర్తలు ముఖ్యంగా ఎలాగైతే దేశానికి ఊళ్ళు పట్టుకొమ్మలో అలాగే తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ఇంకా ప్రపంచంలో ఏ పార్టీకి లేదు. అంకితభావంతో స్వచ్ఛందంగా తమ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఆస్తిపాస్తుల్ని కూడా తాకట్టు పెట్టి అమ్మి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీకి అంటుకుని నీడలా ఉంటున్న కార్యకర్తలందరూ కూడా పూర్తి ఇప్పుడు ఎన్నో నామినేటెడ్ బోర్డ్స్ ఉన్నాయి, వాటికి కూడా ఎన్నో మీకు ఆటంకాలు ఉన్నాయి. అంటే రాజ్యాంగ పరంగా వాటన్నిటి కూడా అధిగమించి న్యాయం చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉంది మీకు. కాబట్టి వాళ్ళన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలందరూ కూడా పూర్తి న్యాయం చేయాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ అలాగే కాంగ్రెస్ హయాంలో ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో ఇళ్లు పట్టాలు ఇవ్వడం జరిగింది. చాలా మందికి ఎంతోమంది ఒక్కొక్కరి పేరుతో 5-6 పట్టాలు తీసుకోవడం జరిగింది. అందులో ఇళ్ళు కట్టలేదు. వాటన్నిటి కూడా మా క్యాన్సిల్ చేసి మన అర్హులైన వారందరూ కూడా ఈ యొక్క పట్టాలు పంచిపెట్టాలని అందరి కార్యకర్తల తరఫున మీ అందరికీ మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి ఎంతో ఉత్సాహంతో అభిమానాన్ని అడ్డుకొట్టలు తెచ్చుకుని ఇసుకేస్తే రాళ్ళంత జనం నేలైంద ఆకాశానికి చిల్లుపడింది అనే రీతిలో కదిలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి అలాగే పాత్రికేయులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్.